पे पैंटेसी अट्टा दो फिरसे पुलेसी पोंदे पोंदे पोपो पुलेसी पोंदे पोंदे पोपो रारो रारो नसीब कासी अगी राजेसी सिगु पेटेसे पुलेसी पोंदे पोंदे पोपो पुलेसी पोंदे पोंदे पोपो చెట్టు మీద మ్యాంగోలో వెంట పట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్ప్గా ఉన్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే పులేసి పోతే కన్నే కొట్టావంటే పులేసి పోతే ముద్ద పెట్టావంటే పులేసి పోతే చెయ్యే పట్టావంటే పులేసి పోతే రో. వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్. ఇవాళ అందరూ నా క్లాస్మేట్స్ వచ్చారు, కొందరు నాకంటే పెద్దవాళ్ళు వచ్చారు, మనందరికంటే చిన్నవాళ్ళు వచ్చారు, వెనకాల ఉన్నారు, అందరికంటే అతి చిన్న వయసు ఉన్నారు, మధ్యలో ఉన్నారు. అదో సో ఈ రోజు డబుల్ ఎనర్జీ ఉండబోతోంది. సో పిల్లకాయలు బాగా చదువుతున్నారమ్మా? నేను కూడా చిన్నప్పుడు అలాగే చెప్పేవాడు, ఇంట్లో బాగా చదువుతున్నారట అనేవాడిని. సో మీకోసం ఒక అద్భుతమైన కవిత రాశా. ఇష్టంగా తింటాం చాక్లెట్స్, పాలల్లో ముంచుకుని తింటాం బిస్కెట్స్, అమ్మ వద్దంటుంది పానీపూరి కట్లెట్స్, ఎక్స్ప్రెస్ రాజాలో మీరే నా ఫేవరెట్స్. లేదు అంటే చిన్నప్పటి నుంచి మాట్లాడుకుందామని మిగిలిపోయాయి అనమాట, అందుకని ఈ షోలని మాట్లాడేస్తాను. మామూలుగా ఉండదు ఇవాళ, మొత్తం మనం జిమ్నాస్టిక్స్ ఇవ్వాలంతా. ఓకేనా? ఓకే. అందరు ఇక్కడికే వచ్చారు కాబట్టి మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్, ఎక్స్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, మీ ఇష్టం. హాయ్. హాయ్. మీ పేరు? సాయిరామ్. సాయిరామ్. ఏం చదువుతున్నావు నాయన? 4th క్లాస్. ఫస్ట్ టైమా? చెప్పు. ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ స్పైడర్ మ్యాన్. మా ఇంటి పక్క పింకీ ఉంటుంది. మీ ఇంటికి మా ఇంటి పక్క పింకీ ఉంటుంది. చూడలేకపోతున్నాను ప్రదీప్ అన్న. ఎందుకు చూడలేకపోతున్నావు? నాకు స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తే నేను గోడ ఎక్కి పాకుతూ వెళ్తాను ప్రదీప్ అన్న. ఇది నెక్స్ట్ దాంట్లో ఆన్సర్ అనుకుంటా. నానా ఎక్స్ ఫుల్ ఫామ్ ఇచ్చారా నీకు? ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ స్పైడర్ మ్యాన్. ఎక్సలెంట్ స్పైడర్ మ్యాన్. ఎందుకంటే పక్కింటి పింకీని చూడడం కోసం. పింకీ ఏం చదువుతుంది? 4th క్లాస్. 4th క్లాసా? పింకీ వదిన అడిగానని చెప్పన్నయ్య. పి ఫర్. హాయ్. నీ పేరు? ప్రద్యున్. 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 మీరు క్రియేట్ చేసుకునే వర్డ్ చెప్పకండి, నా పేరు నాది. ఏంటి మళ్ళీ చెప్పు. ప్రద్యున్. అదే సేమ్, అంతే, ఏం మారలేదు. పీపుల్ పవర్ఫుల్ ఐరన్ మ్యాన్. నేను హోంవర్క్ చేయలేకపోతున్నా. నేను ఐరన్ మ్యాన్ లా మారిపోతే నేను వేరే వాళ్ళ నోట్బుక్స్ ని కాల్ చేస్తా. ఎలా ఉంది ప్రదీప్ అన్న? మామూలుగా లేదు కాదు, బానే ఉంది కదా. అసలు మొత్తం బుక్లన్నీ నొక్కేడువే. అంటే నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది రోయ్. నేను చదవకపోయినా పర్లేదు, ఇంకోటి చదవకూడదు, అది నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఆర్ ఫర్. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్. ఆర్ అంటే రూత్లెస్ హల్క్ అన్నమాట. ఎందుకంటే నేను హల్క్ ని అసిస్టెంట్ గా పెట్టుకుంటా, ఎవరైనా నాతో గొడవకి వస్తే నేను హల్క్ ని వాడుకుంటా. నీ కట్అవుట్ కి మళ్ళీ హల్క్ బాడీ గార్డా? ఈ ఫర్. హాయ్ అన్న. హాయ్. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. ఈ ఫర్ ఎక్సలెంట్ బ్యాట్మ్యాన్. నేను స్కూల్లో టీచర్ క్లాస్ చెప్తుంటే బ్యాట్మ్యాన్ లా నాకు పవర్స్ వచ్చి నీ దగ్గర కూర్చోవాలని ఉంది ఎగిరి. నా దగ్గర నేను చదివిపిస్తే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోతావు తెలుసా? ఏమవ్వాలి నీకు? ఐఏఎస్. అయిపోతాం, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇంకొంచెం ఎండగా ఉంది, కాసేపే అవుతాం. ఓకేనా? ఎస్ ఫర్. స్టైలిష్ హ్యారీ పాటర్. నేను ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే హ్యారీ పాటర్ ని చేసుకుంటా, ఎందుకంటే తను హ్యాండ్సమ్ గా ఇంకా క్యూట్ గా ఉంటాడు. అది చిన్నప్పుడు అమ్మా, చిన్నప్పుడు నేను కూడా ముద్దు ముద్దు బెల్లే ఉండే పంది పిల్లలాగా. ఓకే, ఇంకో ఎస్ ఫర్. ఎస్ అంటే సూపర్ మ్యాన్.
ఒకవేళ నేను సూపర్ మ్యాన్ అయితే నేను నా డ్రెస్ ఎక్స్చేంజ్ చేసి బయట ఉండే అండర్వేర్ లోపలేస్తా. అయ్యో అసలు నీకు తెలుసా సూపర్ మ్యాన్ ఎందుకు బయట వేసుకుంటాడు? తెలీదు. టవల్ ఎందుకు వెనక కట్టుకుంటాడు తెలుసా? తెలీదు. అదేంటంటే ఇప్పుడు స్నానం చేసి బయటికి రాగానే అర్జెంట్ గా ఫోన్ వస్తుంది సూపర్ మ్యాన్ కి. ఎప్పుడు ఆరదు కదా, ఆరదు కాబట్టి బయట వేసుకుని టవల్ వెనకేసి ఎగురుతాడు అనమాట. అది గాలి గిరగర్రని ఆరిపోగానే దిగేసి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ సూపర్ హీరోస్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి ఒకవేళ మీకే పవర్స్ వచ్చి మీరు సూపర్ హీరోస్ కింద మారిపోతే ఏ సూపర్ హీరో కింద మారుతారు, ఎందుకు మారుతారు, ఏం చేస్తారు? అన్న ఒక్క నిమిషం ఒక డైలాగ్ చెప్తావా? చెప్పేయి. కడుపులో దాచుకోకుండా నా లావ్ అయిపోతాం. ప్రదీప్ నీకు బీపీ వస్తే నీ పిఏ అనుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఎక్స్ప్రెస్ రాజానే అనుకుద్ది. ఇప్పుడు ఆ వనకడాలు అవన్నీ ఎందుకులే నాన్న? నాకు ఒక తెక్కు ఉంది, నీకు ఒక లెక్క ఉంది. నాన్న మగ మైకి అడి డైలాగ్ చెప్పేసి పోయిందిలే. కత్తి వాడటం మొదలెడితే నాకంటే ఎవరు బాగా వాడలేడు. బాగా చూస్తున్నారా సినిమాలు? నేను పెద్దగైనాక పవన్ కళ్యాణ్ అయితా. ఎందుకు? నాకు ఇష్టం. ఇంకా పవన్ కళ్యాణ్ తో పాటు సెల్ఫీలు కూడా దిగేస్తా. నాకే కనుక పవర్స్ ఉంటే నేను ఒక 15 years పెరిగి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నయ్య. 15 years తర్వాత మనసు మార్చుకుంటావులే అమ్మా. నేను గిఫ్ట్ తెచ్చాను అన్నయ్య. థ్యాంక్ యూ, సో స్వీట్, థ్యాంక్ యూ. మరి డబ్బా కూడా ఇస్తే. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. మొన్న మా క్లాస్ లో చింటూ అనే అబ్బాయి నా ఎరేజర్ తీసుకొని నన్నే కొట్టాడు. ఎవరు? మన చింటుగాడు? ఆ డిప్ప కటింగ్ వాడే. బాబోయ్, ఏం చేశాడు? నా ఎరేజర్ తీసుకొని నన్నే కొట్టాడు. లబ్బర్ నొక్కేసాడా? నా గనుక సూపర్ పవర్స్ వస్తే నేను వాడి ముఖాన్ని పచ్చడి చేస్తా. తప్పునా అన్న, అలాంటి చేయకూడదు. మహా అయితే నిక్కర్లో కొంచెం చీమలే అంతే. అంతే. నేను ప్రదీప్ అన్నని అన్ని టీవీ షోస్ లో మెయిన్ యాంకర్ గా చేస్తా. ఇది బాగుంది, ఇదే ఇంపార్టెంట్. ఇది చాలా బాగుంది. ఉన్నదే ఎలా సర్దాలు అర్థం కావట్లే డేట్లు. నాకు సూపర్ మ్యాన్ పవర్స్ వస్తే నేను మిస్ యూనివర్స్ లాంటి అమ్మాయిని నీకు పెళ్ళంగా తెస్తాను ప్రదీప్ అన్న. నువ్వు ఒక్కదాని నా బాధ అర్థం చేసుకున్నావు తల్లి. నువ్వు అదే పనిలో ఉండు, నువ్వు అవుతావు. తదాస్తు. నేను కదా సూపర్ హీరో అయితే టీవీ సీరియల్స్ అన్ని బ్లాక్ చేసి ఓన్లీ కార్టూన్ ఛానల్స్ పెట్టుకున్నట్టు చేస్తా. పాపం అత్తలు కోడళ్ళు గంటల తరబడి ఏడుస్తున్నారమ్మా. నువ్వు అలా వాళ్ళకి అన్యాయం చేస్తే తప్పు కదా. ఒకవేళ నేను సూపర్ హీరో అయితే వాళ్ళు అందరినీ ప్రదీప్ అన్న ఫ్యాన్స్ చేస్తా. అయ్యో నాకు కనుక స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తే ఇంట్లో భూతంతా తీసేస్తావా? ఎక్స్ప్రెస్ రాజా షో సాటర్డే సండే కూడా వచ్చేలా చేస్తా. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు విద్యాలక్ష్మి. నేను గుజరాత్ నుంచి మీకోసం వచ్చాను. ఓన్లీ దిస్. నేను ఒక డైలాగ్ చెప్తా. డైలాగ్ అంటే దిస్ మీకోసం చెప్తా. నేను మార్స్ లో పోయి మీ షూటింగ్ చేసి మొత్తం వరల్డ్ లా ఫేమస్ చేస్తాం. నిన్ను సో స్వీట్. నువ్వు గుజరాత్ నుంచి వచ్చావు. ఆ గుజరాతీ వచ్చా? నాకు హిందీ వచ్చు. గుజరాతీ రాదా? రాదు. పాపడా జాఫడా ఫుడ్ ఐటమ్స్ అవి. అవునా? హాయ్ ప్రదీప్ అన్న, నాకు గనుక సూపర్ పవర్స్ వస్తే నీకు ఇష్టమైన రాశి కన్నా నీకు తెచ్చి పెళ్లి చేస్తా. కలలు కంటూ ఉంటాను నేను, అది నిజం చేస్తా. అవునమ్మా, నేను కూడా పగటి పుట్టే కళలు కంటున్నాను అంతా. ఇంతకుముందు సమంత కలగన్నావు, కానీ ఇప్పుడు నీ చేయి జారిపోయింది. రాశి కన్నా మిస్ కాదులే అన్న, నేను చూసుకుంటా. నాకన్నా సూపర్ పవర్స్ వస్తే
నీకు రష్మికి పెళ్లి చేస్తా. ఒరే అక్కమ్మా, మనకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు నాన్న, తప్పు. రష్మి ఆంటీ థ్యాంక్ యూ. ఒకవేళ నాకు సూపర్ హీరో పవర్స్ వస్తే నేను ఇండియాని సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. దేంట్లోంచి? ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటాను ఇండియాలో? నాకు తెలిసి ఎగ్జామ్స్ ఉంటున్నాయి ఎవ్రీ ఇయర్, అవి ఒకటి తీసేద్దాం. 10th తర్వాత నుంచి మొత్తం హాలిడేస్. కంపెనీస్ అన్ని మనల్ని సెలెక్ట్ చేసుకుని మంత్లీ వాళ్ళే శాలరీ ఇస్తూ ఉండాలి. ఎవ్రీడే 2 కార్టూన్స్, ఈవినింగ్ 1 సినిమా. డీలోకే నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ఇదే చేద్దాం అనుకుంటాను. మీరేమంటారు? మధ్యలో ఎక్స్ప్రెస్ రాజా షో త్రూ అవుట్ ద డే వస్తుంది, పొద్దు నుంచి రాత్రి వరకు. ఇవి నేను అన్ని ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చేద్దాం అనుకుంటాను. నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా కదా, మీ ఓట్లన్నీ నాకే కదా. మీరు పెద్దవాళ్ళు అయ్యే టైంకి హాయ్ అన్న, నువ్వు బెంచ్ ఎక్కినా? సూపర్ పవర్. నువ్వు బెంచ్ ఎక్కలేతే కనపడవు. ఎగురుకుంటా స్మూన్ కి ముద్దిస్తా. ఏ ఊరుకుంటావో ఏడవోతావు? నీ పేరేంటి? నా పేరు దీప్తి. దీప్తి, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? రైమ్స్ ఏమైనా వచ్చా నీకు? చెప్పు, ఒక రైమ్ చెప్పు. జై తెలంగాణ పాట వచ్చు. పాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జననీ జనకేతనం, ముక్కోటి గంతికలు ఒకటైన చేతనం, తరతరాల చట్టగల్ల తల్లి నీ రాజనం, 10 జిల్లాలని పిల్లల ప్రణవిల్ శుభచన్నం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోతనది పురతి గడ్డ, రుద్రమ్మది వీరగడ్డ, గండ్ర గండ్ర కొమ్రం భీముడే నీ బిడ్డ, కాకతీయుల కలప్రభుల కాంతి రేఖ రాయప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగ చాలన. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అయిపోయిందా? సూపర్. నాన్న బంగారం కింద రారా. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు నువ్వు. ఈ పాట ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. ఎక్కడున్నారు మమ్మీ? ఎక్కడున్నారు? హలో అండి, హాయ్ హాయ్ హాయ్. సినిమా చూస్తా. ఏ హీరోయిన్ ఇష్టం నీకు? బాహుబలి. బాహుబలి ఇష్టం. బాహుబలి ఎవరు ఇష్టం? అనుష్క? నాకు కూడా అనుష్క ఇష్టం. కష్టంగా ఉందిరా, ట్రై చేస్తున్నాను. బట్ కొంచెం హైట్ ప్రాబ్లం. నానా హైట్ ఉంటుంది కదా ఆవిడ, సో ప్రాబ్లం మ్యాచ్ అవ్వట్లే. అప్పటికి చెప్పా, మేడం కొంచెం హీల్ చేసుకుంటాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని. ఒప్పుకోవట్లేదు. అదే ఇంక ఇయర్ అంటున్నారు అందరూ, కానీ నేను 2 ఏళ్ళు ఆగుదాం అనుకుంటున్నాను. ఓకే కదా? కంఫర్టబుల్ అయినా నువ్వు? ఓ పాట పాడతావా? ఏం పాట? ఏం పాట? నీకే పాట వచ్చు? చింతపండుది. చింతపండుది. ఇది ఎప్పుడు నేను వెళ్ళా, పాడి నేను నేర్చుకుంటా. చింతపండు చింతపండు కాళీ బుస్, అత్తారింట్ల బొమ్మలాట, పెద్ద తెచ్చింది పట్టు చీర, ఎట్లెట్లా కట్టాలి వదినమ్మ, ముడేసి కట్టాలి ఆడబిడ్డ, పెళ్లికూతురికి క్యాబ్ వచ్చింది, బొంబాయి పోతే బంద కొట్టింది, కలకత్తా వెళ్తే కలకత్తా వెళ్తే వస్తలే ఇది. సూపర్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, నైస్ మీటింగ్ యూ. మళ్ళీ కలుద్దాం మనం, ఓకేనా? నువ్వు మాత్రం మర్చిపోకు అనుష్క గురించి. అడిగానని చెప్పు, ఓకే? దా. నాకు దమ్ముంటే నిన్ను యాంకర్ తీసేసి నేను యాకంటే అంట. నువ్వు నా కడుపు కేసరేసావా? ఆ మైక్ తెచ్చుకుందా కిందదా. రెడీ, యాక్షన్. హాయ్, హలో, వెల్కమ్. యాంకర్ అవుతావా? యాంకర్ పాట పాడతావా? పాడు. గుండెల్లా ఆ గుడిలో నా దేవుడు ఉండు, దేవుడంటే నీవేలే కృష్ణయ్య, మా దేవుడంటే నీవేలే కన్నయ్య, కంసుడెక్కడ రానే రాడు, కాళీయోడు లేనే లేడు, విజమ బాలానిచ్చే కృష్ణయ్య, ఆ భూతనాయుడు రానే రాడు కన్నయ్య.
మధ్యలేమరా గేర్ మార్చిన బండిది నచ్చించు కరమలు కరమలు తేనాదు వర్ణించు సుమ సుమ సురక్షకిని చూడు చూర్కులు చూర్కులు శశాయికి మొక్కు సిరము సిరం కృష్ణ నాకన్నించు వేణులు వేణులు ప్రతిమైలు గలచిన మనమును భగవంతు వలగును పదవులు పదవులు పురుషోత్తముని వీధి బుద్ధి బుద్ధి దేవదేవుని చించు దినోదిన చక్రాస్తుడి ప్రకటించు చదువు చదువు కుంభినీరావు ఎక్కడి గురుడు గురుడు తండ్రి హరిచేరు తండ్రి తండ్రి పాద తీర్థముగా పలుపు మందులు నేను వలనయ్యా తమ కాదును వదన చేసు సూపర్ అయిపోయిందా ఒకవేళ నేను సూపర్ హీరో అయితే ఎక్స్ప్రెస్ రాజాని రాజా చేసేవాడిని. ఏం చేస్తావు? ఒకవేళ నేను సూపర్ మ్యాన్ అయితే ఎక్స్ప్రెస్ రాజాని రాజా చేసేవాడిని. ఎక్స్ప్రెస్ రాజా రాజాయేగా. ఇట్స్ నాకు అర్థమైంది. దేర్ ఇస్ సమ్ చేంజ్ చేద్దాం, అంత తీసేసి ఇది పెట్టేద్దాం. ఓకే అమ్మయ్య వాడు చెప్దాం అనుకుని చెప్పేసాడు. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. సౌండ్ వచ్చింది. నేను కానీ సూపర్ మ్యాన్ అయితే నేను ప్రైమ్ మినిస్టర్ చేస్తా. నన్నా వినడానికి భలే ఉంది, బాగుంది. అన్న నీ లవర్ రష్మికి ఖచ్చితంగా పెళ్లి చేస్తా, కానీ నా లవర్ కి ఏం చేయాలో చెప్పవా? నాకు డబల్ ఏజ్ ఉంటది ఆవిడ, నీకు అర్థం కావట్లే వారిని. కానీ నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. నీకు నేను ఎందుకు హెల్ప్ చేయాలరా? లవర్ కోసం. లవర్ కోసం. అరే డిక్కడే కిందరారా. నేను ఎందుకు హెల్ప్ చేయాలి చెప్పు, నాకేంటి? నీకు పెళ్లి చేసేస్తా. మా ఇంట్లో వాళ్ళ వల్ల అవ్వట్లే. చేద్దాం. అంటే ఇప్పుడు రాశి కన్నా బిజీగా ఉంది షూటింగ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా బిజీగా ఉంది. వాళ్ళతో మనకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు నీ పెళ్లి గురించి నువ్వు మ్యాటరా? ఓకే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అదే పెద్ద విషయం, కానీ ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ఏం కావాలరా నీకు? నేనేం చేయాలి చెప్పు నీకు? నా లవర్ కి నువ్వు హెల్ప్ చేయాలంతే. పెళ్లి చేసుకోవడానికి మాత్రం వయసు ఉంది అంటే ఇప్పుడు మాత్రం లవర్ అంట. లవర్ ఎవరు? నేను హెల్ప్ చేయాలా? ఎవరు హెల్ప్ చేయాలి? ఎలా హెల్ప్ చేయాలి? నీకు తెలుసు, నాకు తెలుసు, అందుకే నేను హెల్ప్ చేయాలి. చాలా క్లారిటీలో ఉన్నాడు ఈ పిల్లాడు. పాట పాడు, నీ లవర్ కోసం పాట పాడు. అడుడు అడుడు అడాడు నువ్వు 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 నాకు సడే నోడు అదొద్దు, కానీ ఇప్పుడు నాకు లవర్ కోసం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. ఏం హెల్ప్ అంటే నువ్వే చేయంటున్నాడు. నేను చేస్తాను, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఓకేనా? జాగ్రత్తగా నేను డ్రాప్ చేసి వస్తా. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నా. నేను సూపర్ హీరో అయితే ప్రదీప్ ని బొమ్మలాగా మార్చి నా ఇంట్లో పెట్టేసుకుంటా. బొమ్మలా మార్చి ఇంట్లో పెట్టేసుకుంటావా? ఎందుకురా? ఆడుకుంటా. నా జీవితంతో ఆడుకుందాం అనుకుంటా నాన్న. కమ్ హియర్. వెరీ గుడ్. ఎవరితో వచ్చావు? మమ్మీయా? ఎక్కడుంది మమ్మీ? నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం. నీ పేరు? సహస్ర. సహస్ర. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. సో ఇంట్లో హోంవర్క్ నువ్వే చేస్తావు, మమ్మీ చేస్తుందా? నేను. టీవీ చూడనిస్తారా నేను? ఎవరితో ఎక్కువసేపు ఆడుకుంటావు? నువ్వు మమ్మీతో ఆడుకుంటావు, డాడీతో ఆడుకుంటావు? డాడీ. ఇద్దరులో ఎవరు గట్టిగా మాట్లాడతారు? ఎవరు గట్టిగా అరుస్తారు? మమ్మీ. డాడీ మీద అరుస్తారా? అమ్మ ఏం చేస్తుంది? మమ్మీ ఏమో వంట చేస్తుంది. డాడీ? డాడీ ఏమో షాప్ చూసుకుంటాడు. షాప్ చూసుకుంటూ ఉంటాడు. పెద్దయ్యాక ఏమవుతావు? టీచర్. అందరికి హోంవర్క్లు ఇవ్వచ్చు కదా. పాటలు ఏమైనా వచ్చా నీకు? ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150 పాట పాడు. ఇకపై ఓన్లీ యు అండ్ మీ, ఇకపై ఓన్లీ యు అండ్ మీ. సూపర్. మమ్మీ పాడతారా పాటలు? మమ్మీ అన్ని వేసుకుంటా పాటలు పాడుతుంది. డాన్స్ ఎవరు చేస్తారు ఇంట్లో? నేను, మా డాడీ. డైలాగ్ చెప్తావా? చెప్పు డైలాగ్ చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే
పాడే ప్రదీప్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఎలాగైనా ఉత్తరం రాయ్. హాయ్, నీ పేరు? సాత్విక్. ఆ ఫ్రంట్ నా పన్ను ఎప్పుడు ఊడింది? చాలా రోజులైంది. దాచావా? అయ్యా నేను దాచేవాడు, అందులో చెట్లు వస్తాయేమో, చెట్టుకి చివరిలో పళ్ళు ఉంటాయేమో అన్ని అనుకున్నా. సో చెల్లి ఎక్కువ అల్లరి చేస్తుందా, మమ్మీ ఎక్కువ అల్లరి చేస్తా, డాడీ ఎక్కువ అల్లరి చేస్తా ఇంట్లో? డాడీ. డాడీ ఎక్కువ అల్లరి చేస్తాడు. ఏం చేస్తాడు డాడీ? అప్లం గోసి. అప్లం గోసి అని పాట పాడతాడు డాడీ. ఎందుకు పాడతారా పాట? నేను జోక్ చేయనికి. నీకు వచ్చా పాట? అప్లం బోస్లీ. డాడీ ఏం పని చేస్తారు? వర్క్ చేశాడు. అదే నేను అడిగాను రా. అప్లం బోస్లీ. ఇంట్లో వంట ఎక్కువ ఎవరు చేస్తారు, డాడీయా మమ్మీయా? మమ్మీ. మమ్మీయా? డాడీ చేయడా అస్సలా? కూరగాయలు ఎవరు తరుగుతారు ఇంట్లో? మమ్మీ. డాడీ తరగడా? ఎప్పుడైనా తరగమని చెప్పు. తరగలేదనుకో ఆ అప్లం బోస్లీ. ఇక పాప నీ పేరేంటి? శ్రీహిత. ఏం చదువుతున్నావు? ఫస్ట్. పెద్దకి ఏమవుతావు? డాక్టర్. డాక్టర్? డాక్టర్ సంబంధం వచ్చింది డాక్టర్. డాక్టర్ ఎందుకు కావాలనుకుంటావు డాక్టర్? కన్నా ఫీవర్ వస్తే ఇంజక్షన్. సో పాటలు ఎవరు బాగా పాడతారు ఇంట్లో? అప్లం బోస్లీ. ఎవరు పాడతారు పాటలు? మా డాడీ. మీ హోంవర్క్ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా, మమ్మీ చేస్తావా? మొత్తం నువ్వే చేస్తావా? అదే మమ్మీ చేయదా? అయ్యా నా చిన్నప్పుడు నా హోంవర్క్ మొత్తం మా మమ్మీ చేస్తుండే. కానీ నువ్వు మాత్రం నీదే చేసుకో, నువ్వే హోంవర్క్ చేసుకో. అప్లం బోస్లీ. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తెలుసు అతనికి. నేను స్టేట్ చెప్తాను, నువ్వు దాని క్యాపిటల్ చెప్తావా? ముందు నాకు స్టేట్ తెలియాలిగా. ఓకే. మధ్యప్రదేశ్. భోపాల్. అస్సాం. దిస్పూర్. వెస్ట్ బెంగాల్. కోల్కతా. బీహార్. పాట్నా. జమ్మూ కాశ్మీర్. శ్రీనగర్. ఆంధ్రప్రదేశ్. అమరావతి. తమిళనాడు. చెన్నై. కేరళ. తిరువనంతపురం. గోవా. పానాజీ. అమలాపురం. అమలాపురం. బిస్కెట్ వేసా. అమలాపురం ఊరి పేరు. తెలంగాణ. హైదరాబాద్. అరుణాచల్ ప్రదేశ్. ఇటానగర్. వెళ్ళండి రా, సూపర్. అంటే ఏ క్లాస్ చదువుతున్నాను? ఫస్ట్. ఫస్ట్ క్లాస్ కి నాకు ఈ పదాలు పలకడమే రాదు. ఇవిడికి ఇవన్నీ ఎలా తెలుసండి? నేను నేర్పించు. ఇంకా చాలా వచ్చు తనకి. ఈసారి నేర్పించండి, నన్ను కూడా పిలవరా? ఎందుకంటే నాకు కూడా తెలియదు మీ స్టేట్ లో క్యాపిటల్స్ ఉన్నాయని. బట్ వెల్ డన్. హౌ మెనీ స్టేట్స్ ఉన్నాయి ఎంతనే చెప్పేసి. హౌ మెనీ స్టేట్స్? ఎక్స్క్యూజ్ మేడం, యాక్చువల్లీ ఇండియాలో హౌ మెనీ స్టేట్స్? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? 29. 29 మార్చారు ఈ మధ్యన. నా చిన్నప్పుడు 23, 24 ఉండేవి కదా. గురుగారు నమస్కారం. మీ పేరు? సాయి చరణ్. సాయి చరణ్. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఓకే. ఏ స్కూల్? నారాయణ టెక్నిక్ స్కూల్. నారాయణ వరకు అర్థమైంది. ఓకే, పర్లేదు, ప్రాబ్లం లేదు. సో బాగా చదువుతాను. చదువుతా. ఎవరు హెల్ప్ చేస్తుంటారు నీకు ఇంట్లో హోంవర్క్ లో వీటిలో? మమ్మీ. మమ్మీ. డాడీ? ఆఫీస్. ఆఫీస్కి వెళ్తారా? ఏం చేస్తారు ఆఫీస్ లో? వర్క్ చేస్తాడు. వర్క్ అదేరా? ఏం వర్క్ చేస్తారు? సూపర్వైజర్. లేస్ కుర్కురే. లేస్ కుర్కురే. సో ఇంటికి 2-3 ప్యాకెట్లు తెస్తాడా? తెస్తాడు. డైలీ తింటావు నువ్వు కుర్కురే? అప్పుడప్పుడు. డబ్బాలు వస్తాయా? ఒక్కొక్క ప్యాకెట్ వస్తుందా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? 4 members. 4 members. చుట్టుపక్కల ఆంటీలు అలా వస్తుంటారు మీ ఇంటికి మమ్మీతో మాట్లాడడానికి? వస్తారు. వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారా? మాట్లాడుకుంటారు. ఎంతసేపు మాట్లాడుకుంటారు? ½ an hour అట్లా మాట్లాడుకుంటారు. డైలీ ½ an hour మాట్లాడుకుంటారు? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. ఎవరు పక్కింటి ఆంటీ వస్తుందా? ఏం మాట్లాడుకుంటారు? ఏమో. గురుగురు మాట్లాడుకుంటూనే ఉంటారా? టీవీ చూస్తావు? చూస్తా. ఎవరు ఎక్కువ చూస్తారు మీ ఇంట్లో టీవీ? నేనే. నువ్వే. నీ తర్వాత? మా అక్క. మీ అక్క కూడా చూస్తారు టీవీ? మమ్మీ డాడీని చూడలేవరా మీరు టీవీ? చూస్తారా వాళ్ళు కూడా? చూడరు.
ఇంట్లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు, డాడీయా మమ్మీయా? ఎవరు గట్టిగా మాట్లాడతారు ఇంట్లో? సౌండ్ ఎవరు? డాడీ. డాడీ పాటలు పాడ్డా? మమ్మీ వాడుతుంది. మమ్మీ పాటలు పాడుతుంది. ఓకే ఓకే. డాడీ మీకు కోపం వచ్చినప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? కుడుతుంది రెండు. అంకుల్ మీ పరిస్థితి నాకు అర్థమైంది అంకుల్. పాటలు పాడరు అయితే ఇంట్లో ఎవరు? ఎవరికి వచ్చి పాటలు? ఓన్లీ మమ్మీకే వచ్చి పాటలు. వంట ఎవరు చేస్తారు ఇంట్లో? మమ్మీ. రోజు? డాడీకి రాదా? రాదు. అస్సలు రాదా? ఎప్పుడు ట్రై చేయలే డాడీ? చేయలే. నువ్వు అడగలే డాడీని? డాడీ నువ్వు కూడా వంట చేయొచ్చు కదా? అడగలే. అడుగు ఇవాళ వెళ్ళి. ఎవ్రీ సండే డాడీ వంట చేయాలి. మండే టు సాటర్డే మమ్మీ చేస్తుంది కదా, సండే రోజు మమ్మీకి హాలిడే. ఓకే, నీకు స్కూల్ హాలిడే ఉంటుంది కదా, అట్లా మరి మమ్మీ కూడా హాలిడే ఉండాలి కదా. మమ్మీ కూడా సండే హాలిడే ఇచ్చేసి డాడీని వంట చేయమని. సినిమాకి వెళ్తారా మీరు? వెళ్తాం. నీకు ఎవరంటే ఇష్టం? నాకు ప్రభాస్. ప్రభాస్ సూపర్. సో పెద్దకి ఏమవుతావు? పోలీస్. ఎందుకు? ఎప్పుడైనా వేసావా పోలీస్ డ్రెస్ గెటప్ వేసుకున్నా? స్కూల్ కి యాన్యువల్ డే కా? ఏమైనా డైలాగ్ చెప్పమన్నారు? నేను పోలీస్ గెటప్ వేసుకుని ఉత్తి డ్రెస్ వేసుకుని అటు ఇటు నడవమన్నారా? సాంగ్స్ డైలాగ్స్ నేర్పించారా? గుర్తుందా ఏదైనా డైలాగ్ చెప్పు. కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నాలుగో సింహమేరా. కనిపించేది నాలుగో సింహమేరా. పోలీసా? వెరీ గుడ్ అన్న, బాగా చదువుకో. అరే ఎక్కేటప్పుడు అంత కష్టపడి ఎక్కావు కదరా. థ్యాంక్ యూ మా. డాడీని అడిగాను చెప్పు. గుర్తుంది కదా సండే వంట నేను చెప్పినా అని చెప్పు. నీ పేరు? వైభవ్. వైభవ్ నీ పేరు. ఏం చదువుతావు? ఫోర్త్ క్లాస్. నువ్వు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటావా? ఇవాళ ఈ లైట్లు కెమెరా ఇవన్నీ చూసి సైలెంట్ గా అయ్యావు? ఇంట్లో బాగా అల్లరి చేస్తావా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఎవరెవరు? మమ్మీ, డాడీ, నేను, అక్క, అమ్మమ్మ ఉంటారు. ఓకే. సో ఇంటి దగ్గర అల్లరి చేస్తే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్లు ఇస్తుంటారు నీ మీద? నీ మీద కంప్లైంట్లు ఏమి ఉండవా? వాళ్ళ అద్దాలు పగలు కొట్టడం, వాళ్ళ ఇంట్లో బాల్ వేసి కొట్టడం, ఇలాంటి ఏం చేయవా నువ్వు? అయ్యో, రేపటి నుంచి ప్లాన్ చేయవా? ఇంట్లో ఎవరికి కోపం ఎక్కువ? డాడీకి కోపం ఎక్కువ. మమ్మీ తిడుతుందా డాడీని? కొట్టిద్దా డాడీని? పాటలు ఎవరు పాడతారు ఇంట్లో? పాటలు డాన్సులు ఎవరు చేస్తారు? మమ్మీ డాడీయా? అక్క చేస్తుంది. డాడీ డాన్స్ రాదా? పాటలు పాడతాడు డాడీ. ఏం పాటలు పాడుతుంటాడు ఎక్కువ? మమ్మీ కోసం పాడతా పాటలు. డిన్నర్ అందరు కలిసి చేస్తారా? డాడీకి వంట వచ్చా? రాదా? నేర్చుకోమని చెప్పొచ్చుగా. నేను చెప్పినా అని చెప్పు, నేర్చుకోమని చెప్పు. స్కూల్లో అల్లరి చేస్తా పర్లేదా? ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్టా? కొంచెం కష్టం అయితే. ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. అస్తమానం ఫస్ట్ వస్తే అలవాటు అయిపోతుంది. జాగ్రత్త. దా. చాలా మంది పిల్లల విషయాలు ఏంటో తెలుసుకున్నాను నేను. అంటే ఎందుకు తెలుసుకున్నా అంటే నా టైంకి ఈ టైంకి తేడా వచ్చిందని తెలుసుకున్నాను నేను. అబ్బే మొత్తం హ్యాస్టీస్ సేమ్ అలాగే ఉంది. మమ్మీ డాడీ దిట్టుడు, డాడీకి వంట రాకపోవడం, మొత్తం అంత కామన్గా ఉన్నాయి టాపిక్లు. సో ఈసారి మమ్మీలకి టాస్క్ ఇద్దాం. పాప ఇప్పటివరకు పిల్లలు ఉన్నారు కదా, ఈసారి మమ్మీకి టాస్క్ ఇద్దాం. పాప అంటే మిమ్మల్ని రోజు హ్యాండిల్ చేయడమే చాలా పెద్ద టాస్క్ వాళ్ళకి. సో అది కాకుండా ఇంకో చిన్న టాస్క్ వాళ్ళకి. ఓకే, చాలా ఈజీ టాస్క్ మా ఇది. మీరు పని చేయండి. మీరు ప్రభాస్ గారిని, మీరు పవన్ కళ్యాణ్ గారిని, మీరు ప్రదీప్ నేయండి. ఆ 3 పీలు వస్తాయని అలా వాడాను అంతే, నాకు అంత సీన్ లేదు. జాగ్రత్తగా అమ్మా. రెడీ. ఇంచుమించు దగ్గర పోలికలు ఉంటే చాలు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు. వట్టుడు నట్టుడు. ఎవరికైనా మంచి డైలాగులు వచ్చా? కత్తి వడ్డ మొదలు పెడితే నాకన్నా బాగాడు అంటే విడరా. వెరీ గుడ్, సూపర్ డైలాగ్. ఇంకా నువ్వు చెప్తావా డైలాగ్? నువ్వు చెప్తావా? నేను చెప్తా, అది చెప్పు. ఓకే. సెంటర్ అయినా స్టేట్ అయినా? సెంటర్ అయినా స్టేట్ అయినా. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా?
పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, పవర్ అయినా పొగరైనా, నేను దిగనంత వరకే, నేను దిగనంత వరకే, వన్ సైడ్ స్టెప్ ఇన్, వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. హిస్టరీ హిస్టరీ హిస్టరీ, హిస్టరీ రిపీట్. హిస్టరీ రిపీట్స్. వెరీ గుడ్, సూపర్. నేను వర్షాకాలం లాంటి దాన్ని, కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. అవును, బురద కూడా వస్తుంది. నువ్వు పక్కనున్న వాడికి నన్ను చెప్పే మగాడు పుట్టలేదు మావా, మావా, మావా. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదాలు పీకేస్తే పీక కోత. థ్యాంక్ యూ. ఆడవాళ్ళమైన చేయేస్తే నరకాల్సింది ఏలు కాదు, తల. సూపర్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్క ఖాన్ చెక్క. కాదరా, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్క ఖాన్ చెక్క. 100 మందిని ఒకేసారి రమ్మను. ఒకేసారి లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లెక్క ఎక్కువగా. నువ్వేంట్రా సిగ్నల్ కొట్టేసిన రేడియో స్టేషన్ లాగా అని వస్తుంది. ఫస్ట్ నుంచి ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్క శైలజక్క కాదురా షేర్ ఖాన్. 100 మందిని ఒకేసారి రమ్మను. ఒకేసారి లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లెక్క ఎక్కువగా చూసుకో. నువ్వు సూపర్. ఇంకో డైలాగ్ ట్రై చేద్దాం రా, ఎందుకైనా మంచి. ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది నీకు. ఊరు మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. అదేంట్రా మొత్తం మీద నవ్వుతావు? ఊరు మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. నువ్వు భయపడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నావా బే? ప్రదీప్ ని తొక్కి పాడేస్తా. ఓకే, టైం అయిపోతుంది. ప్రదీప్ చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడకు, లేకపోతే మాడి మషైపోతావు. పెళ్లి డ్రెస్ బాగుంది రోయ్. నాది పెళ్లి డ్రెస్ కాదు, నా పెళ్లికి ఇదే డ్రెస్ వేసుకురాను. డేట్ చెప్పు, డేట్ చెప్పు. డ్రెస్ అంతా బాగుంది, మధ్యలో తాడే అలాడుతుంది అని ముడేసుకోవాలన్నమాట. కూర్చోనా, కూర్చో కూర్చో. ఓకే, సమయం లేదు మిత్రమా. నేను అదే చెప్తున్నాను రా వాళ్ళకి. ఎవరు ఎక్కడున్నాడు? సమయం లేదు మిత్రమా. ప్రాణమా శరణమా, శరణమా మరణమా. స్టైల్ గా రెడీ కావాలంటే ప్రదీప్ అన్నయ్యలాగా గడ్డం మిసం పెంచుకోవాలి. ఇప్పుడు బానే ఉంటదిరా నీకు, తర్వాత వచ్చిన దగ్గర నుంచి చాలా చిరాగ్గా ఉంటుంది. ఇలాగే బాగున్నావు తెలుసాను. సూపర్, నో బాగా కవర్ చేశా. ఓకే, టైమ్ అప్. వెరీ గుడ్. వామ్మో వామ్మో వార్నాయను, ఈ అద్భుతాలే మీరు. చూస్తే పోతుందే మతిపోతుందే, నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే. జాన్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. చూసానా అనిపిస్తుందా? పేర్లు కరెక్టే రాశారమ్మా, కింద మొక్కలు అవి వేశారు. పార్క్ లో ఉన్నారు కదా, అందుకే మొక్కలన్నీ. ఇప్పుడు వీళ్ళిద్దరు పార్క్ లో ఉన్నారు. ఓహోహోహో, ఈయనెవరు? ప్రభాస్. అదే పైన రాశారు కాబట్టి తెలిసింది, భలే ఉంది. ఈవిడ అర్థమైంది, ఈవిడ పేరు కూడా రాశారు అక్కడ. అది చెట్లు కంటే పొడుగున్నారు ఏమిటి వీళ్ళు? పొడిగే ఉంటారు కదా ఇద్దరు, వాళ్ళు పొడుగుంటారు, హైట్ ఉంటారు కాబట్టి చెట్ల కంటే పొడుగున్నారని మీ ఉద్దేశం. కాళ్ళు కూడా బాగున్నాయి అసలు. త్వరలో ఇద్దరు కప్పులు అవుతున్నారు కదా, అందుకే ప్రభాస్. ఫోన్ చేసి చెప్పారా?
బాగుంటుంది పేరు. సినిమాలో చూసాను నేను కూడా, నాకు కూడా చాలా ఇష్టమైన కాంబినేషన్ ఇది. మరి నిజంగా అవుతారు లేదా మనకు తెలియదు కదా, ఇంకా వెయిట్ చేద్దాం. అంతా మన మంచికే. చాలా బాగా వచ్చింది. ఇది ప్లగ్ లో వేలెట్టడం వల్ల వచ్చిన హెయిర్ స్టైల్ ఇది. ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ ఫ్యామిలీ, ఎక్స్ప్రెస్ కిడ్స్, ఒక బాబు ఒక పాప. వెరీ గుడ్ అమ్మా, బాబు ప్లాన్ చేశారు. ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ విత్ ఎక్స్ప్రెస్ రాణి రాశి కన్నా. అనుకున్నాను ఇంత లావుగా వేశారని మరి రాశి అయి ఉంటదని. యా, చాలా బాగుంది. అసలు నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే నా హెయిర్ స్టైల్. కరెంట్ పోయింది అప్పుడు రాశి కన్నా చాలా అందంగా ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్. అది మెయిన్. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఈ చౌపోగులు మామూలుగా అందరూ చెవులకు పెట్టుకుంటారు, రాశి కన్నా కాబట్టి జుట్టుకు పెట్టుకుంది. వండర్ఫుల్ మా, అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. చాలా బెస్ట్ కాంబినేషన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో హాఫే గీయగలిగారు, అంటే బాడీ మొత్తం చేతుల వరకు గీశారు. పక్కన పిల్లలమ్మా, వెరీ గుడ్. ఫ్యాన్స్ వీళ్ళు. ఓ మై గాడ్, ఈ ఫ్యాన్ భలే రెండు పిల్లలు. అండ్ అన్నిటికంటే ముందు ముఖ్యం ఏంటంటే అదేంటమ్మా, ఐస్ క్రీమ్. అలసిపోతారు కాబట్టి కూల్ ఉండడానికి. ఎంత చాలా ఆలోచించారు ఇప్పుడు ఈ స్కెచ్ గీయడానికి. థ్యాంక్ యూ. క్లాప్స్, కమ్ ఆన్. గ్యారెంటీ ఇవన్నీ రాత్రి నిద్రలో కనిపిస్తాయి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఇట్ సైడ్ టీం నుంచి ఒక ముగ్గురు, ఇట్ సైడ్ టీం నుంచి ఒక ముగ్గురు వస్తారు. మీరు ఇక్కడ పొజిషన్ లో ఉంటున్నారు కదా, ఫస్ట్ ఆడుతున్న వాళ్ళు రింగ్ తీసుకుని ఫుల్ బాడీలోంచి రింగ్ తీసుకెళ్లి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. బెలూన్ పట్టుకుని తీసుకెళ్ళాక బెలూన్ ని రింగ్ లో పెట్టి దాని మీద కూర్చుంటారు, పగలగొట్టాలి. ఓకేనా? సో ఎస్, ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు మీ సైడ్ లో? రెడీ? 3, 2, 1 గో. స్కిప్పింగ్ లాగా ముందు నుంచి వెళ్ళి అంతే, అలా వెళ్ళు. ముందుకెళ్ళానా? అలా ముందుకెళ్ళి అంతే, అలా వెళ్ళు. రోడ్లో పెట్టుకో. పదా పద వెళ్ళు. 2 days పట్టేలా ఉంది వీడికి. అరే హ్యాపీ బర్త్డే, కూర్చో. తొందరగా కూర్చో. ఎక్స్ప్రెషన్. రా, కాళ్ళు దిగిరేటు కదా, కాళ్ళు దిగి. అరే బంగారం, ఆగరా, ఆగురా, అలాగే ఉండు. ఉన్న రింగులని పట్టుకెళ్ళిపోతున్నారా? బంగారం బెలూన్ ఎదురా, గట్టిగిలాడు, గాలి గట్టిగా పీల్చు. అరే అలా కాదురా, కూర్చోదాన్ని మీరు. నాన్న మీరు పెడదాకా వెళ్ళిపోయినా ఉన్నావు. కొంచెం వెనకరా, ఒకసారి లేదు నుంచో. బెలూన్ రాది.
వారిని అరే ఎరకెళ్ళు సగం దూరం నువ్వే అవుతావు మరి నువ్వు రెడీ కదా వదిలే రింగ్ వదిలే పరిగెత్తుకుంటే వెళ్ళిపో ఓకే వెల్ ప్లేడ్ సూపర్ అండ్ వెల్ ప్లేడ్ నిజంగా చాలా బాగా ఆడారు సో 6 కోసం గట్టిగా చెప్పండి కమాన్ అండ్ పాప చాలా కష్టపడ్డారు అవును నాకు అర్థమైంది విషయం వీడికి పాపం చాలా టెక్నికల్ ఇష్యూస్ అంటే డైలీ మార్నింగ్ ఉండి ఎక్స్ప్రెషన్ పెట్టాడు వాడు నాన్న వెళ్ళాలంటే సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు ఇంతమంది పెద్దవాళ్ళు ఒకేసారి మా షోకి రావడం ఇదే మొట్టమొదటిసారి అండ్ సో మీ అడుగు జాడల్లోనే నేను నడుద్దాం అనుకుంటున్నాను అండ్ డెఫినెట్ గా ఐఏఎస్లు పోలీసులు డాక్టర్లు చాలా మంది అయిపోదాం అనుకుంటారు సో అందరు త్వరగా అయిపోండి ఓకే అదే వెరీ గుడ్ అండ్ బాగా చదువుకోండి బాగా అల్లరి చేయండి అండ్ అన్నిటికంటే ముఖ్యంగా 2 సేమ్ చేయండి ఎంత అల్లరి చేస్తే అది చదవాలి ఎంత చదివితే అంత అల్లరి చేయాలి కంపల్సరీ అది మాత్రం గ్యారంటీ ఓకే మినిమం కోతేశాలు ఉండాలి మన దగ్గర సో మీరందరూ మా షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో మా తరఫున మీకు అందరూ ఒకే చోటు ఉంటారు కాబట్టి మా తరఫు నుంచి వచ్చిన మొక్కని గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాం మీ ఏరియాలో దాన్ని పాతండి అండ్ దానికి కాస్త వాటర్ పోసి దాన్ని పెంచండి అండ్ దాంతో ఒక సెల్ఫీ దిగి మీరు అందరూ కలిసి మాకు పంపించండి అండ్ సేవ్ ట్రీస్ సేవ్ వాటర్ లెట్స్ ప్రొటెక్ట్ ద నేచర్ రైట్ సో అందరి తరఫున మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి and keep smiling may all your dreams come true bye bye see you निम्डा on जो जास्तोलुन्नल आता बोस क्राक को एक निम्बोमला मोइनजुको लो अक्कुए इनु कास्ता నన్ను వీజ్రా రూపే చరిత్రాన్మా మహిష్మతి ఇంకి ఏం లేదు రాత్రి పొడుగునేప్పుడు దిండి కింద 2 నిమ్మకాయలు పెట్టుకో నా టైటిల్ నేమ్ వచ్చేసి నా బాయ్ ఫ్రెండ్ పేరు తోపు వాడు పెద్ద తోపు అని లవ్ చేశా తర్వాత తెలిసింది వాడి పేరు మాత్రమే తోపు వానికి లేదు